సీతాంపతిం. పూర్వకాలంలో దుందుభి అని ఓ రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామా, వాడికి బలం ఉంది. ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు. వాడికి ఒంట్లో బలం ఉంది కదా అని ఏం చేస్తాడు? ఆ బలాన్ని ఎవరినో ఉండి కొట్టాలి. ఒంట్లో బలం ఉంది, అందుకని వాడికి ఏంటంటే రోజు వాడు ఉండాలి కొట్టడానికి. వీడితో దెబ్బలు తినాలి వాడు. వీడితో వాడు యుద్ధం చేయాలి. పని వాడు దెబ్బలు తినేస్తే వీడు ఊరుకోడు, వాడు వీడితో యుద్ధం చేయాలి. వాడిని వీడు చావగొట్టేస్తాడు. వాడికి ముక్కులోంచి నోటంటా చెవులంటా నెత్తురు వచ్చి వాడు చచ్చిపోయాక వాడు వెళ్ళిపోతుంటాడు. వాడికి అదో అలవాటు ఆ దుందుబికి. ఎందుకంటే కండకావరం నాకు బలం ఉంది వాళ్ళని వాడు చూపిస్తాడు. అప్పుడు వీడి తిక్క తీరుతుంది. అందుకని ఎంత గమ్మత్తు జరిగిందంటే వీడు వెళ్ళి ఆ హిమవంతుడిని అడిగాడు. అడిగితే హిమవంతుడు అన్నాడు, ఇదేమిటయ్యా నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా మధ్యలో, నాకేం యుద్ధం చెయ్యాలని లేదు అంటే వీడన్నాడు, నువ్వు యుద్ధం చేయకపోతే ఎలాగయ్యా, సముద్రుడు ఇలాగే అన్నాడు, నువ్వు ఇలాగే అన్నాడు, ఇలా యుద్ధం చేయనంటే నేను ఒప్పుకోను, యుద్ధం చేసేవాడి పేరోడు చెప్పన్నాడు. అంటే ఆయన ఆలోచించి అన్నాడు, నీ ఒంటి తీట తీర్చగలిగిన వాడు ఒక్కడున్నాడయ్యా, అక్కడికి వెళ్ళన్నాడు. ఎవరన్నాడు? తతస్తద్వారమాగమ్య, అక్కడ వాలీనామ మహాప్రాజ్ఞ శక్రపుత్ర ప్రతాపవాన్ అభ్యాస్తే వనర శ్రీమాన్ కిష్కిందా మధుల ప్రభాం. కిష్కింధ రాజ్యాన్ని ఏలేటటువంటి వాలి ఉన్నాడు, మంచి బలవంతుడు. అక్కడికి వెళ్ళు, వెడితే ఆయన నీతో యుద్ధం చేస్తాడు. ఆయనకి ఇలాంటి వాళ్ళే కావాలి. రోజు ఆయన లిస్టు వెతుక్కుంటున్నాడు పాపం. నువ్వు ఇవాళ నువ్వు దొరుకుతావు, మీ ఇద్దరు కొట్టుకోండి బాగుంటుంది, మా దగ్గరికి ఎందుకో అన్నాడు. అనగానే వీడు సంతోషంగా అక్కడికి పోయాడు. పోయి అంతకుముందు వీడికి వాలికి ఏమైనా వైరం ఉందా, వీడు ఎందుకు వచ్చాడంటే దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చాడు. దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చిన వాడి పరిస్థితి దెబ్బలాటెట్టుకోవడానికే వచ్చినట్టు ఉంటుంది వాడికి. మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు వినడు. వాడికి కావలసింది దెబ్బలాటే. అందుకని ఎంత అంటే మనుష్యుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో, మనస్సులు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి. చూడండి, వాడు నిష్కారణంగా ఎన్ని మాటలు మాట్లాడేశాడంటే అక్కడికి వచ్చాడు. తతస్తద్వారమాగమ్య కిష్కింధాయా మహాబల ననర్దకంపయన్ భూమిం దుందుభిర్దుందిభిర్యథ సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాం ధారయన్ ఖురైః విషాణేన్నోల్లిఖన్ దర్పాత్ తద్వారం విరదో యథా అధమాధారయిష్యామి క్రోధమద్యానిశామి మాం. అక్కడికి వెళ్ళాట, డెక్కలతో భూమిని అంతటినీ లాగేస్తున్నాడు. ఆ కిష్కింధకుండ ద్వారాన్ని తోషవతల పారేస్తున్నాడు. తన ఒంటితో దాన్ని రుద్దేస్తున్నాడు. పక్క నుంచి చెట్లన్నీ విరిచేస్తున్నాడు. పెద్ద అల్లరి చేస్తున్నాడు. వాలి బయటికి వచ్చాడు. వీళ్ళందరూ భయపడిపోయి బాబాయ్ వీడెవడో వచ్చాడని వాలికి చెప్పారు. ఆయన పాపం నిద్రపోతున్నాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్నాడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. బయటికి వస్తే వాలిని చూశాడు. వాడు చూసి, పోనీ నేను యుద్ధానికి వచ్చానయా నీతో అన్నా గొడవ వదిలిపోయేది. ఆయన్ని చూసి అన్నాడు, అధమాధారయిష్యామి క్రోధమద్య నిశామి మాం గృహ్యతాముదయస్వైరం కామభోగేషు అనరా. తుచ్చుడా, భార్యలతో కామం అనుభవిస్తున్నావా? పోన్లే, రేపొద్దున్న వరకు ఈ కోపం ఇలా అట్టే పెట్టుకుంటాను, పోయి నీ భార్యలతో కామం అనుభవించు అని వాడు ఎంత గొప్పగా చెప్పాడంటే, దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య చవానరాం సర్వశాఖాం మృగేంద్రస్త్వం సంసాదయ సుహృజ్జనాం. నువ్వు ఇవాళ రాత్రి నీ భార్యలందరితోటి హాయిగా భోగం అనుభవించు. నీకు బాగా స్నేహితులైన వాళ్ళందరినీ పిలిచి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేసాయి. నీతో సమానమైనటువంటి వాడికి పట్టాభిషేకం చేసేసాయి. తర్వాత యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృజం హన్యాచ్చ భ్రూణలోకే తద్దిదం మదమోహితం. నువ్వు తాగి ఉన్నవాణ్ణి, భార్యతో రమిస్తున్నవాణ్ణి, కామమోహితుడైన వాణ్ణి, అప్రమత్తంగా లేనివాణ్ణి, యుద్ధం నుంచి పారిపోతున్నవాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి చంపితే పసిపిల్లండి చంపిన పాపం వస్తుంది. అందుకు నిన్ను వదిలేస్తాను. రమిస్తున్నావు, అందుకని ఇవాళ రాత్రికి వదిలేస్తున్నాను. ఎలాగో అలా కోపం కడుపులో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాను, రేపొద్దునే రా చంపవతలు మారేస్తాను నేను. ఏమిటో చాలా తేలిగ్గా, ఇవ్వండి మేస్టారు మీ బట్ట కుట్టేస్తానన్నట్టు చెప్పాడు వాడు. చెప్తే వాడన్నాడు, ఆ వచ్చినవాడు తక్కువవాడు ఏమిటి వాలి. వాడన్నాడు ఇవన్నీ విని, ఒరే నువ్వు నా గురించి ఏమంత బెంగ పెట్టుకోక్కర్లేదురా, నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా యుద్ధానికి అన్నాడు. భార్యలు వచ్చి అన్నారు, పోనిద్దరు వీళ్ళోళ్ళు పాపం అడ్డుపడి ఊరుకోండి అని ఎదురెడుతుంటారు. ఆ కొప్పులు ఊడిపోతుంటాయి, వీళ్ళోళ్ళు తేరగా దొరుకుతారు, వీళ్ళని తోసేసి యుద్ధాలకు పోతుంటారు. అందుకని ఆ భార్యల్ని దోహేసి వాడు యుద్ధానికి వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ ఇంద్రుడిచ్చినటువంటి మాల మెళ్ళో వేసుకుని ఆ వచ్చినటువంటి దుందుబిని ఆ తలకాయ మీద ఒక్క గుద్దాడు వాలి. అంతే, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బీటలు ఇచ్చేసినట్టు వీడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురు గారి కింద పడిపోయాడు.
అంత మాత్రానికి వాడు అరుపులు అరిచాడు ఎందుకో. వెంటనే వాలి లేచాడు, మళ్ళీ వాళ్ళని పొడుస్తుంటే వాలి చూశాడు, పిడిగుద్దులతోటి మోచేతులతో కాళ్ళతో పాదాలతో. వాడికి ఎంత సరదాయో అనుకోకుండా వచ్చిన ఆహారం. వాడు వీడిని చావగొట్టేశాడు. వీడు చచ్చిపోయాడు కింద పడి. చచ్చిపోగానే వీడు ఊరుకుంటాడా? వీడికి అసలే దొరికినటువంటి ఆహారం ఇది. వాడు ఆ చచ్చిపోయిన శవాన్ని పైకెత్తాడు. పైకెత్తి తం తోలయిత్వా బాహుభ్యాం గత సత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. గిర్ర 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 తిప్పి ఆ రాక్షసుడి శరీరాన్ని విసిరిశాడు. అది యోజనం అవతల దూరం నెత్తురు నోట్లోంచి ఇలా కారిపోతూ ఎర్రటి రక్తం కారిపోతుండగా శరీరం అలా గాల్లో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి ఆ విసరణంలో చూసుకోలేదు. మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది. పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురు పడింది. పడేటప్పటికి మహర్షి బయటికి వచ్చారు. ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళేబరాన్ని ఇటు విసిరినవాడు దివ్య దృష్టితో చూశారు. కొడుకుని పెంచినట్టు పెంచాన్రా ఈ ఆశ్రమాన్ని, ఈ అరణ్యాన్ని. ఎవడో దౌర్భాగ్యుడు ఒక శరీరాన్ని విసిరాడు, నెత్తురంతా వచ్చి ఇక్కడ పడింది. ఎవడు ఆ శరీరాన్ని విసిరాడో ఆ దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల 1000 వ్రక్కలైపోతుందన్నాడు ఆయన. వాడు మరణిస్తాడు అన్నాడు అని వానరములకు 1 డే నోటీస్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ మీ అందరూ మీ చిత్తం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించిన ఎవడైనా సరే ఇక్కడ చెట్లని పాడి చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. శపించే లోపల మీ అంతా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. అలా శాపం ఇవ్వకముందే వానరులు అందరూ కట్టకట్టుకుని మలయ పర్వతాన్ని ఖాళీ చేసి పారిపోయారు వాలి దగ్గరికి. ఇదేమిటో మీ అందరూ ఇక్కడికి వచ్చేసారు, ఎందుకు మలయ పర్వతం మించి అన్నాడు ఆయన. అంటే ఋషి రాత్రి శపించారయ్యా, నువ్వు విసిరేసావు కదా ఆ దుందుభిని, వాడు వచ్చి ఆ రక్తం ఆశ్రమంలో పడింది అన్నాడు. వీడు గబగబా బతిమాలుకుందామని వెళ్ళాడు. సాధారణంగా ఒక శాపం ఉంటే దాన్ని అనుగ్రహం కూడా చెప్తారు ఎలా విడిపడాలో. కానీ వీడిది ఎటువంటి స్వరూపమో ఆయన అన్నాడు, ఛీ ఇంకా శాపం అంతే అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడికి అవకాశం ఏమిటి, ఇంకా వాడు ఎప్పుడూ ఆ కొండ ఎక్కకూడదు. కొండ ఎక్కాడో చచ్చిపోతాడు వాలి. అందుకని ఆ వాలి ఎప్పుడు అటు తిరిగా కొండవంక కూడా చూడ్డ అసలు.